నాగేశ్వరరావు గారు నెంబర్ 1 నాయకుడు. వాళ్ళ ఇళ్ళ కూడా తీసి పారేసేవాళ్ళు కాదు. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వాళ్ళకు. మీ రాజకీయ అనుభవ నేపథ్యంలో బీఆర్ఎస్ రాబోయే కాలంలో ఏ రకంగా మార్పు చెందితే మళ్ళీ తెలంగాణలో మరో పార్టీ ఎదగకుండా చేయగలదు అని అంటే మీరేం చెప్తారు? కేసీఆర్ గారికి సీనియర్ వ్యక్తులైనటువంటి వి ప్రకాష్ గారు చాలామంది కొన్ని ఇంటర్వ్యూల ద్వారా మీ ఇంటర్వ్యూల ద్వారా చెప్తా ఉన్నారు. అట్లా ఒకటో రెండో చిన్న చిన్న మైల్డ్ చేంజెస్ చేసుకుంటే ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురుండదు అని అనుకుంటా ఉన్నారు. సో పెద్దవాళ్ళ గురించి వాళ్ళు ఇది చేంజ్ కావాలి అది చేంజ్ కావాలనే ఇది కూడా నాది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. నా వయసు చాలా చిన్నది. కేసీఆర్ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళకు సలహా ఇచ్చే అంత గొప్పవాడిని కాదు. సో అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇవి మా కేసీఆర్ సార్ ఇట్లుంటే బాగుండు అని అంటున్నారు. అట్లాంటి వారు విని వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను కేసీఆర్కు నేను మిమ్మల్ని ఓవరాల్గా చెప్తున్నా ఈ రకంగా ముందుకు వెళ్తే అది ఒక పాయింట్ కూడా నేను చెప్పలేను. అదే అందుకనే వారికి ఫీడ్బ్యాక్ ఉంటుంది. వారు అన్నది అర్థం చేసుకుంటారని నేను. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ నేను చేసేటప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట మధు గారు అనాలా లేకపోతే బీజేపీలో జాయిన్ అయిన పుట్ట మధు గారితో ఇంటర్వ్యూ అని అనాలి? ఆ ప్రశ్నే ఉండదు. బీజేపీ వేరే పార్టీ ప్రశ్నే ఉండొద్దు. ఆ బీజేపీ ఈటల రాజేందర్ గారు నాకు మంచి మిత్రుడు అన్న లాంటి సాన్నిహిత్యాన్ని ఎక్కువగా అందరూ చూపించదు, తప్పది. ఓకే, ఇప్పుడు అన్ని పార్టీలతోనూ మీకు సంబంధాలు ఉండొచ్చు వాళ్ళతో. నిజంగా చెప్తున్నా, కేటీఆర్ గారికి వాళ్ళిద్దరికి ఉన్నంత అనుబంధం అలా 25% కూడా నాకు లేదు తెలుసా. నేను చెప్పిన ఆయన మంత్రి అయిన తర్వాత కూడా నా మార్గదర్శకుడు ఈటల రాజేందర్ అని అన్నాడు. ఏ చెప్పు ఎంత సన్నిహిత్యం ఉంటే. మరి వాళ్ళే విడిపోయినారు. ఈటల రాజేందర్ అన్న నాకు ఒక బీసీగా నేను కొత్తగా గెలిస్తే నాకు ఆయన మంత్రిగా ఉండడం, నేను ఎమ్మెల్యే ఉండడం నాకు కొంత సహాయపడ్డాడు, నన్ను ముందుకు నడిపించిండు. ఆ ప్రేమ ఉంటుంది తప్ప ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. అంతే కదా. నా రాజకీయ జీవితం వేరు, ఆయనకన్నా సీనియర్ నేను రాజకీయాలలో. మరి అట్లా 2001, 2, 3 నేను 90, 88, 89, 87, 88 అవునా కాదా? అవును. మరి అప్పటికి నేను కనుక ఆయన నాతో రాజకీయం కాదు, నేను ఆయనతో రాజకీయం కాదు. జస్ట్ ఫ్రెండ్షిప్. పార్టీలు చేంజ్ అవ్వడానికి అనేక కారణాలు ఉండాలి బాయ్ సార్. చిన్న చిన్న వాటికి ఏం చేంజ్ చేద్దాం. అదే ఈటల రాజేందర్ అంటుండు పార్టీ చేంజ్ కావద్దు, పార్టీ చేంజ్ అయితే అనేక అవమానాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయని ఆయనే అంటుండు. సో మరి ఒక ఈటల రాజేందర్ అన్న నాకు పరిచయం కాదని నేను పార్టీకి పోతారా? అట్లా ఉండదు. అది ఆ ప్రశ్నే ఉండొద్దు. కాకపోతే ఇక మా మీదకి ఇవి అస్సలు విషయాలు మావి చర్చకు రావు. అవసరం లేని విషయాలు ఎక్కువ చర్చకు వస్తూ ఉంటాయి. కరెక్టే. అట్లా రైట్ సార్. చాలా విషయాలు నేను నీతో మాట్లాడినట్టు నేను అనుకుంటున్నా. ఇంకేమన్నా మీరు మాట్లాడాలని అనుకుంటున్నారా? చెప్దామని ఏం లేదు. ఒకటే నా బాధ ఏంటంటే మాలాంటి వాళ్ళు పైకొచ్చిన వాళ్ళను మేము ఎట్లా పైకొచ్చినామని చెప్పే అటువంటి రోజులు రావాలి. మేము పైకొచ్చిన విషయాన్ని పక్కకు పెట్టి ఎవరో ఆధారం లేని విషయాలను ముందుకు తీసుకొచ్చి గత చరిత్రను వాటి విషయాలనే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న బీజేపీ పోతారా మీరు అంటే అది అర్థమైతే నేను ఒక మామూలు కుటుంబం నుంచి పైకి వచ్చిన అది చాలా సంతోషమే. ఇంత గొప్పగాని అయినవు. ఇప్పటికి కూడా ఒక ఆధారం లేదు. నువ్వు ఎకరం భూమి తీసుకున్నవను, ఒక ఉద్యోగం ఇప్పిస్తాను పైసలు తీసుకున్నవను, ఓ కాంట్రాక్ట్ చేసి రోడ్ వేయకుండా బిల్ తీసుకున్నామను, ఒక్కటి కూడా లేదండి. లేదు. అందుకనే మొదట్లో అన్నగారు బాగా సంపాదించిన వాట, వాడిని ఏమైనా చంపిన వాట, అది వీడిని ఏమైనా కొట్టిన వాట, ఇవి ఎందుకు చెప్పు. కరెక్ట్. అరే ఒక మామూలు నేను 10th క్లాస్ చదువుకున్నా. 10th క్లాస్ చదువుకొని తండ్రి రాజకీయం లేదు, తల్లి రాజకీయం లేదు, కుటుంబ నేపథ్యం రాజకీయం కాదు, అస్సలే కాదు. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు నా మీద ఒక్క ఆధారం కూడా అది కాలేదు, బయటికి రాలే. అన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి అయినా నువ్వు తట్టుకొని ఉంటున్నావు, ఒప్పుకోవచ్చు. నీతో నిజాయితీ లేకపోతే నేను ఉండేవాడిని. అవును. మరి గిది ప్రశ్నలు వేస్తలేరు, నా బాధ గది. అందుకే గీ ప్రశ్నలు వేసే రోజు రావాలి, పాజిటివ్ ప్రశ్నలు వేసే రోజులు రావాలి. రైట్. నెగిటివ్ ఏది స్లైడింగ్ కొట్టి వణికిపిచ్చి ఆ రోజులు పోవాలి అంటున్నా. పుట్టమధు ఇప్పుడు రేవంత్ రెడ్డిని రోజు ఎందుకు చూపిస్తారంటే వాడిని విని తిడతాడని, పేగులు మెడకేసుకుంటా
నిక్కర్ల తొండలు దొరగొట్టిస్తా అంటే ఎక్కువ చూపిస్తారు. ముఖ్యమంత్రికి మాట్లాడచ్చా అని అడగాలిగా. అవునా అనాలి కదా. రేపు ఆయన బండి సంజయ్ గారు కేటీఆర్ని పట్టుకొని తిట్టుడు, కేంద్ర మంత్రికి ఆ మాటలేందే అని అనేటోళ్ళు లేరు. అవునా కాదా? గివ్వి అడుగుతలేరు. అవినే స్క్రోల్ చేస్తారు పొల్లు వాళ్ళ గీద సందేశం ఇచ్చేది సమాజానికి. ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటి వాడు. నేను కూడా ఎన్నో ఏమో తిట్టుంటా, కానీ ఇప్పుడు ఒక 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 హోదాకి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తామో చెప్పాలి, ఏం చేస్తానో చూపించాలి. నువ్వు ఇగో మేము ఇది చేసినాం, ఇగో రుణమాఫీ ఇంతమంది చేసినాం, ఇంకా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నాం, మీరు ఓపిక పట్టండి, అప్పీల్ చేయాలి. అప్పీల్ చేస్తాడు రేవంత్ రెడ్డి. ఎవడు అడ్డం వచ్చినా కూలగొడతా ఇండ్లు ఏం చేస్తారో చేసుకోరు అంటాడు. అట్లా అనొచ్చా ముఖ్యమంత్రి? ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ప్రభుత్వాలు ముందుకు నడుస్తూ ఉంటాయి. ప్రజలు తిరగబడితే ఏం చేస్తారు వీళ్ళు? 1,00,000 మంది ప్రజలు రేపు పొద్దున 1,00,000 మందిని ఏం తట్టుకుంటుంది పోలీసు, ఏ మిలిటరీ తట్టుకుంటుంది? అవునా కాదా? అదేనా ముఖ్యమంత్రి అనే మీరు అర్థం చేసుకోరు. నేను ఒక కార్యక్రమం చేపట్టినా మీరు సహకరించండి అని అడగాలి. ఎవడు అడమంచినా కూలగొట్టుడే అంటాడు ముఖ్యమంత్రి. అట్లా అనొచ్చా? నాకు చదువులేను అంటాను, నేను చదువుకున్నా అంటాడు ఆయన. అది 10th క్లాసు. ఆయన నేను ఏదో చదివినా అన్నాడుగా, నేను హైదరాబాద్ కాలేజీలో చదివినా అంటాడు కదా. సో ఇటువంటి రోజులు రావాలి. రైట్. అది నా ఆవేదన, నా ఆందోళన. మాలాంటి వాళ్ళని హింసించకుండా, ప్రశంసించకపోయినా హింసించకపోతే మంచిగా ఉంటుంది. మా మీద హింసనే ఎక్కువ జరుగుతుంది. లేని ప్రశ్నలు, వందో మడరాట, నువ్వు ఏ పార్టీకి పోతావాట. ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే 10 నెలలు అయింది, ఏం చేస్తాడని అడగడు మా మంత్రి. అన్నా ఎప్పుడు పార్టీ చేంజ్ ఎప్పుడే ఎవరు చెప్పారు? ఆయన ఎవరు చెప్పారు? ఇది చర్చ అంతే. పుట్టమదు 4-5 రోజులే హైదరాబాద్ వేయండు, పార్టీ చేంజ్ చేస్తాడట. కానీ ఎక్కడో వాసన లేనిది జరగదు కదా అని అనేది నేను. వాసన లేనిది జరగదట, నిప్పు లేని పొగరాత, పాత మాటలు ఇవి. అంతేనా? ఇప్పుడు కంప్యూటరిజం. ఇక్కడ ఉండి రిమోట్ చేస్తే అక్కడ వెళ్తుంది. ఇప్పుడు నిప్పులే అవసరం లేదు, నిప్పు అవసరం లేదు, అవసరం లేదు, పొగ కూడా అవసరం లేదు. బూడిద లేకుండానే మెరుగులు వెళ్తాయి. బూడిదలన్నా ఆ ఫైరింగ్ ఉంటుందని పాతకాలంలో. అవును, బూడిదలో. ఇప్పుడు బూడిద లేదు, ఫైరింగ్ అత్తనే ఉన్నది. దానికి నిదర్శనం నేనే. అంతే, నిజమే. ఈ గంటలో నేను చూసిన తర్వాత నాకు అదే కనిపించింది. అవును బాయ్ సాబ్, మీరు ఎప్పుడు ఇంకొక నెల కానివ్వండి, మంత్రిలో పుట్టమధు ఎమ్మెల్యే కన్నా ముందు, ఎమ్మెల్యే తర్వాత ఏం మోసం చేసిండు, ఏం దగా చేసిండు, ఏం అన్యాయం చేసిండు అనేది చూపించిండు నాకు. ఎవడో ప్రశ్న వేసింది నాకు చెప్పకండి. ఇగో పలానా ఆయనను మోసం చేసినవాట, పలానా ఆయనను ఇబ్బంది పెట్టినవాట, ఎందుకు పెట్టినావు బాయ్ సాబ్ అని అడగండి. ఇట్లే టీవీలు పెట్టండి, ఏది లైవ్ పెట్టండి, అడగండి నన్ను. నేను తప్పించుకుంటానికి కూడా ఉండదు కదా, లైవ్ ఉండదుగా. గట్ల చేయండి. మీ టీవీ